రైతు వ్యతిరేకంగా ముద్ర వేసుకున్నటువంటి మీరు వరంగల్లో ఏమని సభ పెడతారు రైతుల పక్షాన? ముందు ప్రజలకు రైతులకు సమానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులపైన ఉంది. అది కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, లేదా ఈ 2 సంవత్సరాల 5 మాసాలు ఎప్పుడూ బయటకు రాని ప్రజా సమస్యలు పట్టించుకొని కేసీఆర్ గారి ముందు సమానం చెప్పాలి. వరేస్తే ఉరి అన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మన వరంగల్లో సభ పెట్టినప్పుడు క్షమాపణ కోరి ముందుగా మాట్లాడతారనేటువంటి కూడా చెప్పాలి. ఎన్నికలప్పుడు 2014, 2018 రైతులకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి మేము పావలా 4 సార్లు వేసినందుకు మన్నించండి రైతులారా, మేము ఇచ్చినటువంటి ఆ రైతు రుణమాఫీ మీ మిత్తికి వేది, మీ అసలు కూడా మీరే కట్టుకున్నారు, అందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పని వరంగల్లో సభ పెడతారు. దీనికి ముందు మీరు సమానం చెప్పాలి. అదే వరంగల్ వేదికగా మా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మా పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఇచ్చిన మాట మేరకు రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి అంకెలతో చెప్పాలనుకుంటే 20,600 కోట్లు సుమారు 25,35,964 కుటుంబాలకు రైతుకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర దేశంలో మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కారుకు దక్కిందన్నమాట. ఆ రోజుల్లో రైతుకు ఉచిత కరెంట్ ఇవ్వాలని మొదటి సంతకం అధికారం ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యంలో పెడతామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు లాల్ బహదూర్ స్టేడియంలో దివంగత మాన్యత వైఎస్ రాజశేఖర్ గారు తొలి సంతకం పెట్టిండు ఉచిత కరెంటు. ఈరోజు ప్రతి సంవత్సరం 10,000 కోట్ల పైచీలకు ఉచిత కరెంటుకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సందర్భం. ఇది రైతు ప్రభుత్వం. సార్ రైతు ప్రభుత్వము, రైతు అంటేనే పెట్టెట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ. రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతు ప్రయోజనాలు, రైతులు రాజు చేయలేని కార్యక్రమం. ఈరోజు కేసీఆర్ గారు ధాన్యం కొనే పరిస్థితి లేదనే మాట మాట్లాడుతున్నాడు. అసలు ఈ ధాన్యము కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పినటువంటి ఆలోచన తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం. సరిగ్గా 20 ఏళ్ల క్రితం లేదంటే 21 సంవత్సరం క్రితం దివంగత మాన్యత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వరి ధాన్యం మద్దతు ధరకే కొనుగోలు చేయని చెప్పని ఓవైపు రైతుల ప్రయోజనాలు కాపాడే ప్రయత్నం చేస్తూ, మధ్య ధర వ్యవస్థను తీసే ప్రయత్నం చేస్తూ, మహిళలను లక్షాధికారులుగా మార్చాలని చెప్పి మహిళా దళితులతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది. ఇప్పటికి 20 నుంచి 21 సంవత్సరాలు కొనసాగుతున్న సందర్భంలో మీరు కొనుగోలు చేసినప్పుడు తప్ప తాలు పేరిట అధిక దోపిడీ చేసినటువంటి సందర్భాలు, కొనుగోలు చేసినాక పక్షం రోజుల కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి మీదుంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సర్కార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రైతు ప్రయోజనాల కోసం దృష్టి పెట్టినప్పుడు కేసీఆర్ వరి కొనుగోలు చేసేటడికే ఇంకా మొదలుగాలి దిక్కులే చెప్పిన మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లెక్కలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 6,002 ఐకేపీ, పిఏసిసి, అదర్స్ మార్కెట్ కానీ మార్కెట్ యార్డ్ల ద్వారా కానీ 6,002 సెంటర్లు ఇప్పటికే ప్రారంభం కాబట్టి ఇప్పటికీ 7,70,000 మెట్రిక్ టన్నుల పర్చేస్ కూడా జరిగి వారికి డబ్బు కూడా ఈరోజు 6,000 కోట్లు వేసినటువంటి సందర్భంలో ఈ విధంగా కొనుగోలు ప్రారంభమై అసలు కేసీఆర్ గారు మీకు ఏ రైతు ఫిర్యాదు చేసిండు? ఓవైపు కవిత గారేమో ఆ సారు రారు బయటకు, ప్రజలు కష్టాలు ఉన్న రారు, ఇక సారు రారని చెప్పని ఆమె అంటుంటే ఇక వచ్చేది సారే అని చెప్పని రోజు ఓవైపు కేటీఆర్ గారు. ఇప్పుడు కవిత వేసిన సెటైర్లకు సమానం చెప్పేటువంటి పరిస్థితి లేదు మీకు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్రంలో కొత్త పార్టీ వచ్చింది, అది మా కల్వకుట్ల కుటుంబం నుంచే వచ్చింది. వచ్చినటువంటి పార్టీ మమ్మల్ని ఇష్టానుసారంగా విమర్శలు చేసింది, దానికి సమానం చెప్పాలని చెప్పిన ఆలోచన ఆ బీఆర్ఎస్ పార్టీలో చేయకపోతే ఏమనాలి? అంటే తప్పులు మీరు ఒప్పుకున్నట్టేనే అంటున్నాం. కవిత ఒక మాట అన్నది, ఆ 10 సంవత్సరాలు ఆ పాప పరిపాలనలో నీ భాగస్వామిని అయినందుకు క్షమాపణ కోరుతున్నా ఒక మాట అన్నది. అంటే దాని అర్థం ఈ బీఆర్ఎస్ ఆవిర్భావ సమాధానంలో చెప్పాల్సినటువంటి బాధ్యత వీళ్ళకు ఉండేనా లేకుండా. రెండో మాట కూడా
ఆ సారిగా ప్రజల కోసం రారు, మరమనిషి అయిండు, రోబో అయిండు అని చెప్పిన మాట ఇప్పుడు చెప్పిన సందర్భంలో కాళేశ్వరంలో జరిగిన అవినీతి అక్రమాల పైన ఇన్ని మాట్లాడితే నన్ను బయటకు పంపించిండ్రు, కానీ పందికొక్కులను పక్కన పెట్టుకుని చెప్పండి, దయ్యాలను పక్కన పెట్టుకుని చెప్పండి. ఈ విధంగా మాట్లాడినటువంటి ఒక కొత్త పార్టీ గురించి కూడా ఈరోజు వాళ్ళు చేసిన ఆరోపణలు సమాజం చెప్పుకోలేకపోయినట్టు ఆ తప్పులన్నీ కూడా వారు ఏకీభవించినట్టుగా మేము మాట్లాడుతున్నాం. అదే సభలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినటువంటి కవిత మాటలు మేము ఖండించినాం. ఈరోజు కవిత గారు కొత్త పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ గురించి, ఈ రాష్ట్రంలో ఏదో పీకి కట్టలు కట్టారని చెప్పని భారతదేశంలోకి వెళ్ళి ఏదో సాహిత్యం చెప్పని బీఆర్ఎస్ పార్టీ పెట్టి అప్పుడు కూడా తప్పట్టని చెప్పన్నది. ఈరోజు నియంతృత్వ పరిపాలన సాగింది అనేటువంటి మాట మాట్లాడింది. అప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు భయం వేసిందని చెప్పి టెలిఫోన్ ట్యాంపింగ్ గురించి మాట్లాడింది. అంటే నియంతృత్వ పరిపాలన, కర్కోటకమైన పరిపాలన, హిట్లర్ పరిపాలన అక్కడ జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు కొత్త పార్టీ పెట్టినప్పుడు మా పార్టీని విమర్శించే ప్రయత్నం చేసినప్పుడు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే ప్రయత్నం చేసినప్పుడు తీవ్రంగా తిప్పికొట్టడం, ఖండించినాం. నువ్వు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టుకుంటే రా, కానీ మా పరిపాలన ఈరోజు పాంచజన్యం పేరిట అధికారంలోకి రావాలని చెప్పనేది మేము చిత్తం చేస్తామని చెప్తున్నాం. ఆ పాంచజన్యం ఆరాధన ఇప్పుడు మేము చేసినామని చెప్పినాం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమాలు అన్నీ కూడా చేసేసిండ్రు. విద్య, వైద్యం, ఈరోజు రైతులకు సంబంధించి ప్రయోజనాలు అన్నీ కూడా చేసినామని చెప్పి మేము చెప్పుకోగలిగినాం. ఈరోజు కర్కోటకుడు ఎవరైనా ఉన్నారు ఈ తెలంగాణలో, హిట్లర్ పరిపాలన ఎప్పుడు జరిగిందంటే అది మీ నాయన గారి పరిపాలన నుంచి మేము చెప్పగలిగినాం. మరి అదే మీ సభలో మీపై విమర్శలు దాడి చేసినటువంటి, మీపై సెటర్ వేసినటువంటి కవిత మాటలకు సమానం చెప్పుకోలేక ఆమె అంటుంది ఆ సార్ రారు అని. ఆ సార్ రారు, కారు రాదు మళ్ళీ అని చెప్పని ఆమె చెప్తున్నప్పుడు కూడా ఈరోజు మీ కుటుంబ సభ్యులపై మీపై విమర్శలు ఎక్కువ పెడుతున్నప్పుడు దానికి ముందు సమానం చెప్పండి. అంతేకాని ఈరోజు రైతు ప్రయోజనాల కోసం రైతులకు పెద్దపీట వేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ముందుకు పోతా ఉంటే ఈరోజు ఈ విధంగా మాట్లాడడం సబబు కాదనమాట సందర్భంగా చెప్తూ, ఈరోజు వీళ్ళ హయాంలో ₹1,00,000 రుణమాఫీ 4 సార్లు చేసినందుక ఇంతకుముందు చెప్పినట్టుగా పావుల ఇచ్చిన విధంగా ఈ విధంగా మాట్లాడే మాటలు సరైనది కాదని చెప్పని మాట చెప్తూ నేను అంకెలతో సహా కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. గత 3 ఏళ్లలో రైతులు సంతోషంగా ఉన్న సందర్భం వాళ్ళకి సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 28 నెలల్లో ₹1,52,650,000 రైతుల కోసం రిలేటెడ్ ఖర్చులు జరిగినాయి. అదే బీఆర్ఎస్ పరిపాలనలో లెక్క చూస్తే వాళ్ళు 2,870 కోట్లు మాత్రం ఖర్చు చేశారు. మా 28 నెలల్లో 1,52,000 కోట్లు అయితే వాళ్ళ దగ్గర 2,88,00,000. అంటే నెలకు కేసీఆర్ హయాంలో రైతుల కోసం వెచ్చించి 2,532 కోట్లు మాత్రమే. మేము ప్రతి నెల ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 5,452 కోట్లు ఖర్చు చేసినాం. ఇవి కాకి లెక్కలు కావు, ఇవి కూడా ప్రభుత్వానికి సంబంధించిన గణాంకాలు, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి గణాంకాలు. ఈ విధంగా మేము చేస్తుంటే మీరు బీఆర్ఎస్ సభ్యుడి రైతుల కోసం ఏం మాట్లాడతారని చెప్పి అడుగుతున్నా. ఇప్పటికే రైతు భరోసా సీజన్లో 5,653 కోట్లు ఇవ్వడం జరిగింది. గత సీజన్లో 9 రోజుల్లో 8,700 కోట్లు ఇచ్చినాం. ఒకవేళ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు గిట్ట, అప్పులు గిట్ట లేకపోయి ఉండుంటే ఇప్పటికే మేము అంటే చిన్న అభివృద్ధి చేసే ఆర్థిక వ్యవస్థ ఇది ఇంకా కొంచెం ముందుగా వేసేటువంటి పరిస్థితి రైతులు అర్థం చేసుకుంటారు. ఈరోజు రైతుల మా ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు వరి సాగులో తెలంగాణ నెంబర్ 1 అయింది. వరి సాగు విస్తీర్ణం పంజాబ్ను దాటేసింది. వరి సాగులో తెలంగాణ నెంబర్ 1 అయి ఈరోజు ముందుకు పోతున్నప్పుడు ఇందుకు నిరసనగా సభ పెడతారా మీరని అడుగుతా ఉన్నా. తెలంగాణ సాగులో, వరి సాగులో నెంబర్ 1 అయినందుకు మీరు ఈరోజు వరంగల్లో రైతులకు సంబంధించినటువంటి సభ పెట్టే ప్రయత్నం చేస్తారా అంటున్నారు. ఇది కూడా నేను లెక్కతో సహా చెప్పే ప్రయత్నం చేస్తా. 2024-25 రెండు సీజన్లు కలిపి 1,27,000 ఎకరాలలో వరి పండించారు రైతాంగం. వరి ధాన్యం దిగుబడి 2,60,88,000 మెట్రిక్ టన్నుల నుంచి ఈరోజు 2,84,16,000 మెట్రిక్ టన్నులకు మనం ధాన్యం దిగుబడిని పెంచుకున్నాం 2024-25లో. ఇందుకోసం మీరు రైతులకు వ్యతిరేకంగా సభ పెడతారని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ వానాకాలం 66,77,000 ఎకరాలలో రైతులు సాగు చేస్తే 1,53,000 టన్నులు రాబడి రావడానికి అవకాశం దిగుబడి వచ్చిందని చెప్పని వ్యవసాయ శాఖ లెక్క చెప్తా ఉంది.